ఓకే రాజుగారు, కేజీన్నర బోన్లెస్ పచ్చడికి పిక్కిల్కి సైజు సేమ్ సైజే కదా రాజుగారు? 1 ఇంచా 1.5 ఇంచా? 1. సార్ మీరు ఇంత ఫిట్గా ఉంటారు కదా, మీరు అంటే వాకింగ్ చేస్తారా లేకపోతే ఫుడ్ డైట్ సార్ మీది? అన్నీ చేస్తారా? మీకు సార్ నేను చూపిస్తాను, నాది యూట్యూబ్ ఛానల్ ఉంది గురించి. ఎంత అంటే బాడీలో ఇంత ఫ్యాట్ కూడా లేదు అంటారా? మనం ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం లేకపోతే జీరో. మా షాప్కి వచ్చే మనుషుల్లో చాలామంది ఇన్స్పిరేషన్ మనుషులు, అంటే వ్యక్తుల్లో ఎదగడంలో కానీ కష్టపడడంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ఇంచుమించు నా షాప్కి ఒక 25% వస్తారు. అది పాతకాలం సీనియర్సే. ఈ కాలం పిల్లల్లో అసలుకి లేదప్ప. అంటే మా బ్యాచ్లలో మా బ్యాచ్ వరకు ఓకే, కానీ ఇప్పుడైతే అసలు లేదు. ఎక్కడైనా అంతేనా? ఫోన్ చదువుతున్నాం పిల్లలు, అదే మాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఉదయం చెప్తాకి లేదు, మనం మానేస్తే కదా అది చెప్తాకి. మనం చదువుతున్నప్పుడు ఏం లేవు, పేపర్ చూసుకునేవాడు. పేపర్ కాబట్టి ఇంట్లో పొద్దున్నే పేపర్ కూడా ఉండే, అక్కడ పొద్దున్న స్కూల్కి వెళ్తాం బ్యాగ్ తెచ్చుకుని నడుచుకుంటూ పోతే ఎక్కడికో పోవాలి స్కూల్. అప్పుడు సైకిళ్ళు మహా ఎక్కువ, ఎవరి దగ్గర గొప్పవాడు అలా 10 మార్కుంటే ఆడే తీసుకోడు. అది చెప్తేనే ఆడే ఎక్కించుకుంటాడు. అప్పుడు కాళ్ళల్లో ఊర్లో ఒకటన్నా ఉండేదా రాజుగారు? మీ ఊళ్ళో ఉండేనా కారు? మీ ఊళ్ళో అంబాసిడర్ కారే కదా ఫస్ట్? అంబాసిడర్ కారే ఇది ఒకటి భలే ఉండేది అది. మామూలుగా నమస్తే అన్న. ఎద్దుబండి ఇంకా దాన్ని చూసిన ఫీలింగ్ ఏ దానిలో కూడా కలగల. ఒక 29 సంవత్సరాల క్రితం మా మామ ఒక ఆయన కారు తీసుకునేట సెకండ్ హ్యాండ్లో, అప్పుడు ట్రావెల్స్కి. ఆ కారు మా ఊరికి తీసుకొస్తే తిరుపతి వెళ్ళారు మా అమ్మ వాళ్ళు. నాకు బాగా గుర్తుంది. ఆయన కొన్ని సంవత్సరాలు ఉంచుకున్నారు ఆ కారుని. రాజుగారు ఇది 1.5. ఓకేనా? ఇంకా ఏదినా తీసా ఇంకో మొక్క కూడా. ఓకే రాజుగారు, డిజైన్ ఇదండి, ఈ సైజ్ ఓకే కదా? మీకు లైట్గా మ్యూజిక్ పెడతా ఎఫ్ఎం. అవేదో షోగా ఉంటాయని పెట్టాను అంతే. అవి ఫస్ట్ కింద ఉండి మీరు అన్నట్లు అప్పుడు సోపులు అవి పెట్టేవని, ఇంకా పడేయడం దేనికిలే అని చెప్పి అట్లా ఏదో ఒకరొకరికి ఒక పిచ్చి అంటారు కదా రాజుగారు, అట్లా. పాటలు వింటుంటారా రాజుగారు మీరు? నాకు తెలిసి అయితే ఇంకా మీరు సినిమాలకే వెళ్ళారనుకుంటా. ఈ కాలం సినిమాని అసలు చూడరు. ఏంటి ఇంకా ఇప్పటిదాకా పార్కులోనే ఉన్నావా? ఇంచాలి. మమ్మల్ని అంతా చెడగొట్టి వాకింగ్ తీసుకెళ్తున్నావు నువ్వు, కానీ ఇన్స్పిరేషనే బా నువ్వు. నీ మూలంగా వస్తున్నా నేను.
నువ్వు 50 సంవత్సరాల్లో కూడా 50 సంవత్సరాల్లో కూడా ఇంకా కరెక్ట్ ఫిట్గా ఉన్నావంటే ఎంత అయింది? నువ్వే కదా 48 అయింది అంటివి. 8 ఎంతనా? 41 అంటే తగ్గించుకోనా సరిపోతే. నిజమా? నిజమే కదా. మరి అదే నారాయణ ఇప్పుడు 45 46 అన్నాడు అప్పుడు. ఓకే 41 ఓకే ఓకే. మా అన్నా పెళ్లి సంబంధం చూడమంటావా? నా యూట్యూబ్లో ఏమన్నా ఇంకా 41 అయితే పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, నా వంతు ప్రయత్నం ఏం చేయమంటే వద్దంటావు ఏందయ్యా? సమాజ సేవ అట్లయితే నిన్ను వాడాల్సిందే సమాజానికి. నీలాంటి వాళ్ళే కావాలయ్యా. ఏదన్నా చెప్పు, ఏంది అది? నేషనల్ ఫార్మర్స్ ఉన్నారు కదా, ఫార్మర్స్ ఉన్నారు. జీవామృతము, పేడ, గంధం, ఆవు పంచంతో పండించే పంటలు అక్కడక్కడ చేస్తున్నారు. చాలా తక్కువ మంది డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర తెలిపి పండించి తీసుకొచ్చి నేనే ప్యాక్ చేసి నా సరౌండింగ్స్ లో స్టార్ట్ చేస్తా. మంచి ఆరోగ్యం ఇవ్వడానికి. మంచి మాటనే, కానీ దీనికి మీకు ఒక కారు కావాలి. ఫస్ట్ నేను సింపుల్ గా స్టార్ట్ చేస్తాను. సింపుల్ అంటే ఏంటి? నువ్వే డైరెక్ట్ బస్ పోయి తీసుకుంటాను, ఒక షట్టర్ తీసుకుంటా. ఓకే, వాళ్ళు బస్సులో వేసి పంపించేస్తారు, బైక్ లో తీసుకుంటా, పెట్టుకుంటా, ప్యాక్ చేస్తాను. అంటే ఈ వెహికల్స్ లో ట్రాన్స్పోర్ట్ పంపించేస్తారు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఎన్ని కేజీలు? ఇప్పుడు 10 కేజీలు కావాలనుకో కందిపప్పు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. 10 కేజీలు ప్యాక్ చేసి నేను ఆడేసుకుంటా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీ ప్యాక్ చేస్తా, ఇస్తా. వాళ్ళు డీమార్ట్ లో పోయే కందిపప్పు, నేను ఇచ్చే కందిపప్పు డిఫరెన్స్ చూడమంట. అలా అయితేనే కొనుక్కోండి. రేటు నువ్వు అక్కడ ఇక్కడ అమ్మేదానికి నువ్వు అమ్మేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెమే కదా, కొంచెమే, ఎక్కువ ఉండదు. అది కూడా రేట్లు కూడా కంపేర్ చేసుకోమంట. నాకు ఎక్కువ లాభాలు వద్దు. ఆల్రెడీ తినే వాళ్ళకి బాగుండాలి, సమాజం బాగుండాలి. నా వల్ల హాని జరగకూడదు. మంచి మాటే. మరి దీంట్లో సమాజ సేవ ఏముంది? సమాజ సేవ అంటే నీకు అందరూ అలాంటి ఫుడ్ డబ్బులు పెట్టినప్పుడు దొరకట్లేదు ఇప్పుడు. ఓకే, అంత మంచి ఎవరు నేను వాళ్ళ సర్టిఫికేట్ కావాలి ఇస్తా. నెంబర్ 1 కానీ అన్న ఆయన మీద ఆయనకు గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. నేను ఆడ పోయి వాళ్ళ సెటప్ చూస్తా. ఒకటి దగ్గర నాటావులు ఉన్నాయా, జీవామృతం చేసే ట్యాంకులు ఉన్నాయా, మొత్తం ఎలా చేస్తున్నాడు ఏదో మొత్తం చూస్తా. ఊర్లో ఒక 5 మంది షాపుల్లో నమ్మకం లేదైనా అదే నమ్మకైతే లేదు. కానీ కొన్నాళ్ళు పెట్టాడు కొనుక్కున్నాం. ఎన్ని 40 రేట్లు ఇచ్చింది. కానీ ఏం లేదు, మా ఎంత మాడిపోయింది. అట్లా మీకు ఇంకొక విషయం, నా దగ్గర మళ్ళీ అన్ని సరుకులు కూడా దొరకవు. కొన్నామండి అక్కడ కూడా. అక్కడ నీకు ఏటు చెడు దొరుకుతుంది. మొత్తం ఆర్గానిక్ అంటూ ఉంటాడు, అన్ని ఆర్గానిక్ అంటూ ఉంటాడు. పతాంజలి చాలా ఉంటాయి అలాంటి స్టోర్లు. కూడా మంత్రా 24 అని నాకు ఉంటాయి బ్రాండ్. చాలా ఉంటాయి. ఈ అమ్మాయా మంత్రా అమ్మాయా? అమ్మాయి కదా, సుధా ప్రియా బ్రాండ్ ఉంది. అదే డైవర్స్ తీసుకున్నది, నేచురల్ అమ్మాయి కాదు, నేత్ర అమ్మాయి కాదు, సారీ అనేది నేషనల్ బ్రాండ్. నేను అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ తీసుకుంటా. నా షాప్ లో అన్ని ఉండాలని చెప్పి నాకు అందుబాటులో నేను తెచ్చి పెడితే తెచ్చి పెట్టను. అలా స్టార్ట్ చేసుకుంటున్నాను. నేను నా ఆర్ట్ నేను క్వశ్చన్ చేసుకోవాలి, నువ్వు నిజాయితీగా ఉండవు అనేది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తూ ఉంటాను.
ఇప్పుడు చాలా ఉన్నాయి నేచురల్ స్టోర్స్ అనేది వీధికి 2 ఉన్నాయి. నువ్వు వాడికి పోయినా ఉంటే వాడు భూమి మీద లేని ఐటమ్ కూడా ఒక షాప్ లో ఉంటుంది. అప్పుడు నాకు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే నువ్వు తీస్తే నేను ఇస్తా ఉంటా. నేను అట్ట కాదు, నేను పండించే చికెన్ కూడా అది ఇంజక్షన్ ఇస్తారని అన్ని 100% కరెక్ట్. ఆయన ఎందుకు వస్తున్నాడికి నమ్మకం ఉన్నాట్లో పెడతాను అందుకనే కదప్ప. ఇది ఓన్లీ నేచురల్ కాదు, ఇప్పుడు ఇంజక్షన్ ఉంది. ఏదో కనీసం ఇక్కడ శుభ్రం చేస్తారని అంతవరకు ఏం లేదు. అంతే. ఇప్పుడు అందుకనే నా సర్కిల్తో స్టార్ట్ చేస్తా. నా మీద నమ్మకంతో తీసుకునేవాళ్ళు. మన వాళ్ళు నచ్చితే వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. ఇప్పుడు నేను నీకు పంపిస్తాను, నీకు నచ్చినట్టు నువ్వు ఇంకొక రోజు చెప్పచ్చు. నీకు నచ్చితేనే, నచ్చలేదంటే డ్రాప్ అయిపోతుంది. అందుకని నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చకపోతే మాకు చెప్పండి అని. కానీ అదేంటి మోసం చేసుకున్నట్టు. నచ్చకపోతే అని అంటే మనకు చెప్తే ఉంది, పబ్లిక్ ఆల్రెడీ డిస్పస్ అయిపోద్ది. మనం క్వాలిటీ పెట్టేటప్పుడు మాత్రమే రాజమౌళి ముద్ర ప్లాఫేర్ గంది పెట్టాలి. అది మన మనస్సాక్షిని. డోంట్ కాంప్రమైజ్ ఎక్కడైతే నువ్వు జారిపోతావో అప్పుడు నీ వస్తువు, చాలామంది అంతే, ఈ వస్తువు పాడవకూడదని చెప్పి అమ్మేస్తారు. అది ఎప్పుడైతే నువ్వు కావాలంటే పడేసుకో, సెకండ్ హ్యాండ్ వేసుకొని నువ్వన్న తిను, ఎప్పుడప్పుడు ఖతం చేసేసి. కానీ మళ్ళీ రోజు వచ్చేదాన్ని నీకు ఆ బ్రాడ్ మైండ్ ఎలా అని ఆలోచన వచ్చిందనుకో, నీ వ్యాపారంగానే నువ్వే నీ ఐడి నాశనం అయిపోయింది. అంతే. నేను అందుకే అట్లా ఆలోచించే ఎక్కువ ప్రోడక్ట్ 8-9 ప్రోడక్ట్. రాజుగారు ఆన్లైన్ కొట్టనా లేకపోతే 250 చిల్లర ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అనుభవమైన మనుషులు మన దగ్గర ఎలా వచ్చి ఎలా మాట్లాడుకుంటారు మన షాప్లో. ప్రామిస్ ఉంటే నేను ఇస్తాను. రాజుగారు ఇదండి ఇక్కడ కావాలంటే ఒక 50 రూపాయలు చిల్లర 60 తెచ్చేసి మళ్ళీ వస్తారా, తీసుకొని మళ్ళీ తీసుకొని వస్తారా. కానీ చిల్లర ఓకే బాయ్. చిల్లర సమస్య వచ్చింది, తెచ్చుకొని ఉంటా. ఒక్కోసారి షాపులో చిల్లర సమస్య వస్తుంటుందబ్బా. కొంతమంది మనం ఆన్లైన్ కొడతానంటే ఒప్పుకోరు, తీసుకొస్తామని మేము తీసుకొస్తుందా అది కానీ. ఇందాక ఆయన పెద్ద అయినా కూడా అంతే, వెళ్ళే మాట. మా ముందర ఐరన్ షాప్ ఉంటుంది, ఆయన దగ్గర వెళ్ళి చిల్లర తీసుకొచ్చి అప్పుడు ఇచ్చాను ఆయనకి. ఒక 10 నిమిషాల్లో ఆయన చేసిన అర్జెంట్ మామూలు కాదు. 1000 రూపాయలు ఇచ్చారు, 250 రూపీస్ ఇవ్వాలి ఆయనకి. 750 ఏం ఇచ్చుకెళ్ళాం. నాకు చిల్లర కావాలి, ఆన్లైన్ కొడతానంటే వద్దంటాడు. ఉంది ఆయన దగ్గర ఆన్లైన్. మళ్ళీ ఒక 10,000 దాకా క్యాష్ కూడా ఉంది. లేదా నేను తీసుకొచ్చి ఇస్తే సాయంత్రం ఇస్తానంటాడు. షాప్లో మనం ఏంటంటే మళ్ళీ ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వనంటాడు. కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు, చాలా ఇబ్బంది పెడుతుంటారు. కానీ మనము జాగ్రత్త ఉండాలి. ఒకసారి కస్టమరు వెళ్ళిపోయిన తర్వాత మనకు వాళ్ళది ఫోన్ నెంబర్ కానీ ఏం లేకపోతే ఎలా వస్తుంది. ఫోన్ నెంబర్ ఉన్న ఓసారి ఇయ్యారు. నేను ఇట్లా చాలామందికి ఇచ్చి చాలా నష్టపోయాను. కస్టమర్స్ని ఎప్పుడు మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఫ్రాడ్లు జరుగుతుంటాయి, అనేకం ఉంటాయి. మనకు నమ్మకం కలిగినా కూడా షాపులో అప్పు అనేది తక్కువ, 99% ఇవ్వకూడదు. ఇవ్వని ఒక పక్షం, నమ్మకం ఉన్న ఒక్క పక్షానికి మాత్రమే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇట్లా ఇచ్చి ఎంతో మోసపోయాను. ఓకే, చూశారుగా బోన్లెస్. ఈరోజు కెమెరా కొద్దిగా దగ్గరగా పెట్టానబ్బా. అంతకుముందు ఇక్కడ చాలా దూరంగా పెట్టాను, క్లోజప్ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పటి నుంచి కొద్దిగా దగ్గర పెట్టడం నేర్చుకున్నాను, ఒక స్టాండ్ తెచ్చుకున్నాను. ఓకే, మీకు ప్రతిరోజు కూడా నా మంచి కటింగ్స్ కస్టమర్స్ని నాకు వీలైనంత వరకు వాళ్ళని చూపించడానికి ట్రై చేస్తుంటాను. ఎందుకంటే చాలామంది కొంతమంది వచ్చి అడుగుతాను, మమ్మల్ని కూడా చూపించాలి అని కంపల్సరీ చూస్తుంటాను. ఓకేనా, బాయ్.